ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా నీలో భయభక్తులు కలిగి నాయనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయిస్తూ చక్కటి కీర్తనలు పాడుట ద్వారా మిమ్మల్ని గణపరిచినట్లు కృప చేయండి. నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇట్టి రీతిగా ప్రతిదినము కూడా మేము కలిసి చదువుకుంటానికని, నీ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కలిసి నాయన మేము పంచుకున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవించే కుటుంబాలకు, బిడ్డలకు ఎటువంటి బలహీనతలు, అనారోగ్యాలు నాయనా మరి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు రెక్కల చోటన భద్రపరచమని, నీ సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనో సత్యముతోనో ఆచరించవలెను. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ అడ్వెంట్ కాలములో ఉదయకాలపు ఆరాధనల్లో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు, మీ కుటుంబాలకు, బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఈ అడ్వెంట్ కాలము అంతా కూడా ప్రతి కుటుంబము కూడా దేవునిలో ఆనందించటానికి దేవుడు గొప్ప ఆయన కృప మనకు అనుగ్రహించాడు. మంచిదండి, ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం కదా. ఈవేళ మన యొక్క అంశము క్రీస్తుకే ఆరాధన. చెబుతారా? క్రీస్తుకే ఆరాధన. దేవుని వాక్యము ఈ ఉదయకాలం ఏ విధంగా మాట్లాడుతుంది అని ఆలోచన చేస్తే
మనం చదివినటువంటి వాక్య భాగములో దేవునిని ఆరాధించేవారు చెబుతారా? దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించవలెను. అవునండి. మనం ఎవరికి ఆరాధన చేస్తూ ఉన్నాం? ఎవరికి ఆరాధన చేయటానికి మనం వచ్చాం? మనం ఆరాధిస్తున్నటువంటి వారు ఎవరు ఆయన? ఈ 3 మాటలు కూడా మన ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన అనేది అనాలోచనగా కాదు, యథాతథంగా కాదు. మరి ఎలాగూ? ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించాలి. మంచిదండి, థ్యాంక్ యూ. ప్రియులారా, ఆరాధన అనే మాటకు గతంలో మనం మాట్లాడుకున్నాం. ఈ దినము ఆరాధన కొరకు ప్రత్యేకించి రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు కొరకే ఆరాధన అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ ఆరాధనకు ఆయన మాత్రమే అర్హుడు. చక్కటి కీర్తన పాడుకుంటూ ఉంటాం కదా మనం. అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్ల అర్హుడవు అనే చక్కటి పాట ఉత్తేజముతో మనం పాడుకుంటూ ఉంటాం. ఆయన స్తోత్రార్హుడండి. ఈ యొక్క స్తుతులు లేక ప్రైజెస్ అనేవి ఆయనకు మాత్రమే చెందాలి. స్తుతులకు పాత్రుడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ అడ్వెంట్ కాలము మన సిద్ధపాటు రక్షకుడైన క్రీస్తు ప్రభు కొరకు. క్రీస్తు ప్రభు మనకు ఆయన వచ్చి ఏమి ఆయన ఇచ్చాడు, ఏమి తెచ్చాడు అని ఆలోచన చేస్తే రక్షణ తెచ్చాడండి. ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి ఆరాధిస్తున్నటువంటి మనం ఆత్మతో సత్యముతో ఎవరిని నిజరక్షకుడైన క్రీస్తు ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవిత అనుభవాల్లో అనేక ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది కొన్ని రకాలు ఆరాధనలు చేస్తూ ఉంటారు. మచ్చుకి కొన్ని మాటలు ఆరాధనలు నేను జ్ఞాపకం చేస్తే ప్రియులారా, ప్రకృతిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అవునండి. మన దేశము ఎటువంటి దేశము అంటే పాలిథిజం అనే మాట వాడతాడు. బహుదేవత ఆరాధన. కొంతమంది యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయంటే ఎవరికి కూడా నొప్పించకుండా వెళ్ళిపోవాలి. కాబట్టి కొంతమంది ఏమంటారంటే, నాకు ఎక్కడ ఏ దేవుడైనా ఒకటేనండి, నాకు ఎవరు కనిపిస్తే వారికి నేను మొక్కుతూ ఉంటానండి, వారిని నేను ఆరాధిస్తానండి, వారికి నేను ఇస్తానండి. ఈజ్ ఇట్ ఎ రియల్ వర్షిప్ టు అస్? ప్రియులారా, ఉమ్మడి వ్యాపారాలు క్రీస్తు దగ్గర పనికి రాదు. నీవు నేను ఆరాధించే దేవుడు ఏక దేవుడయ్యున్నాడు. ఆయన ఏక ప్రభువయ్యున్నాడు. త్రియేక దేవుడయ్యున్నాడు. ఆయనే రక్షకుడు. అవునండి. కన్య మరియ గర్భములో జన్మించినటువంటి పరిశుద్ధ దేవుడని మనం నమ్ముతున్నాం. భూమి ఆకాశాలు సృజించినవాడు ఆయన అని నమ్ముచున్నాం. అపోస్తుల విశ్వాస ప్రమాణము కానీ, నికేయ విశ్వాస ప్రమాణము కానీ మనము తీరిక సమయాల్లో కీర్తన పుస్తకాలు తెరచి ఒకసారి మనస్సారా చదువుకుంటే మనం ఎటువంటి దేవునికి ఆరాధన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన శక్తి సామర్థ్యాలు ఎటువంటివి, ఇవన్నీ కూడా మనకు అర్థం అయ్యే పరిస్థితులు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంతో విలువైనటువంటి జన్మదినాలు ఆచరిస్తూ ఉంటాం.
సెలబ్రేషన్స్ అంతా కూడా మన అడావుడి తప్ప ఆరాధనలో ఎవరి జన్మదినాన్ని జరుపుకుంటున్నామో ఆ బిడ్డ ఉన్నాడా ఆలోచన చేద్దాం. ఆ బిడ్డకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తున్నామా, అలవరుస్తున్నామా, ఆ ప్రార్థనలో పెంచుచున్నామా, ఆలోచన చేయవలసినటువంటి అవసరత. మనకు తెలిసిన ఒక పాత కథ, ఎంతో విలువైనటువంటి జన్మదినానికి ఎంతో విలువైనటువంటి వారు విలువైన వాహనాల మీద విలువైన వస్త్రాలతో వారు వచ్చారు. వెళ్ళిపోతూ అడిగారట, బర్త్డే బాబు ఎక్కడా? వెళుతూ వెళుతూ బ్లెస్ చేసి గిఫ్ట్ ఇవ్వాలని. బాబు నిద్రపోతూ ఉన్నాడని చెప్పారట. సరే, బాబుకు తెచ్చినటువంటి విలువైన కానుకలు వచ్చినటువంటి అతిథులు తల్లిదండ్రులు చేతిలో పెట్టారు. వారు చాలా సంతోషించారు. వచ్చినటువంటి అతిథులు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతూ ఆ ఉయ్యాల తొట్టిలో వారు వేసుకుని వచ్చినటువంటి ఒక్కొక్క కోటు తీసుకొని భుజాన్ని వేసుకుని వారు వెళ్ళిపోతూ ఉంటుండగా ఆ చివరి కోటు తీసినప్పుడట ₹1000 వెచ్చించి బంధుమిత్రులతో అట్టహాసంగా ఘనముగా బర్త్డే జరిపించినటువంటి బాబు ఏమయ్యున్నాడు అని ఉదయకాలపు ఆరాధనలో ఆలోచన చేస్తే చాలా విచారకర. హీ వాజ్ డెడ్, చనిపోయాడు. ప్రియులారా, నువ్వు ఎవరి ఆరాధనకు పిలిచావు? ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేస్తా ఉన్నావు? అతిథులు ఎవరి కొరకు వచ్చారు? ఆలోచన చేస్తున్నామా? మన ముందున్న క్రిస్మస్ దినాలు కొరకు ఎంతో సిద్ధపడుతూ ఉన్నాం. యేసయ్యే పరలోకాన్ని విడిచి నీ కొరకు నా కొరకు భూలోకానికైనా దిగి వచ్చాడు. ఆయన జన్మదినము ఎంత అమూల్యమైనది, ఎంత దీవెనకరమై ఉన్నది. ఆయనను ఏ విధంగా ఆరాధిద్దాం? క్రీస్తును కలిగినటువంటి ఆరాధన చేద్దామా? క్రీస్తును మరచినటువంటి ఆరాధన చేద్దామా? క్రీస్తును మరిచినటువంటి ఆరాధన క్రిస్మస్ పండుగ కాదు. క్రీస్తుని కలిగినటువంటి ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆయనను నా రక్షకుడు, నా ప్రభు, నా విమోచకుడు అని ఆయన మన హృదయాల్లో చేర్చుకొని మనస వాచ కర్మేనా చేసే ఆరాధన క్రీస్తు ఆరాధన. ఈ ఆరాధన లోకానిక, లోకములో ఉన్న వారిక, లోకములో ఉన్న వాటిక, లేక లోకమందరి సమస్తమును కలుగు చేసి నిన్ను నన్ను రక్షణలోనికి తీసుకుని వచ్చిన యేసుక ఈ ఉదయకాలం ఆలోచన చేస్తే ముగింపుగా ఈ ఆరాధన రక్షకుడైన క్రీస్తుకి సమర్పించుకుందాం. మనం సమర్పించుకుందాం, మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభువు లేనిటువంటి జీవితం, ప్రభువు లేని కుటుంబము, రక్షణ లేని కుటుంబము వ్యర్థము ప్రియులారా. కానీ ప్రభు వ్యర్థమైన మన జీవితాలు ఆయన వెలిగించటానికి, ఆయన మన జీవితాలకు విలువలను ఇవ్వటానికి ఆయన దిగివచ్చి ఉంటుండగా మన కొరకు దిగివచ్చినటువంటి ఆ యేసయ్యకు మనము సంపూర్ణమైనటువంటి హృదయ సమర్పణ చేసి ఆరాధిందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకాన్ని విడిచి భూలోకానికి నా కొరకు, మా కొరకు, మా అందరి కొరకు దిగివచ్చావు. కాబట్టి మా జీవిత కేంద్ర బిందువు రక్షకుడైన క్రీస్తే. మేము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నీ నామాన్ని ఘనపరచటానికి, మా బ్రతుకులు నా తండ్రి నాయన వెలిగించబడటానికి కృప చేయమని, జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించమని, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను రక్షణలో నడిపించుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.